మిరపకాయలు తొక్కుడు పచ్చడి. అందులో పోపులు మిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకుని ఇందులో తొక్కుకోవాలి. తొక్కుకొని ఇలా తొక్కుకోవాలి. బీరకాయ తొక్కు పచ్చడి పోపు మెంతులు తొక్కుకున్నాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు ఇంకో ఈ తొక్కుకున్నాక పక్క పెట్టుకుని ఈ పోపు తీసుకోవాలి. తీసుకుని ఓ పళ్ళెల్లో వేసుకుని ఈ బీరకాయల తొక్కుల పచ్చడికి ఇది నూనెలో వేసి మగ్గబెట్టి పక్కన పెట్టేసుకున్నా. అందులో పచ్చడికాయలు, చింతపండు, బెల్లం కావాల్సిన వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి, లేదంటే కొంచెం చింతపండు కావాలి చింతపండు వేసుకోండి. అందులో ఉప్పు ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకుని ఇవి మగ్గన పెట్టేసుకున్నాను. పక్కన ఈ పోపు తీసాక ఈ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకుని బండతో తొక్కుకోవాలి. ఇలా ముక్కల కింద తొక్కడం అయిన తర్వాత తీసుకున్నాక ఈ పొత్తను వేసుకుని ఈ ముక్కలు ఇందాక తొక్కిన పోపు కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కలుపుకొని రుబ్బుకోవాలి. మెత్తగా కావాలంటే మెత్తగా రుబ్బుకోండి, ముక్కలు కావాలంటే ముక్కలుగా రుబ్బుకోండి. కారం కావాలనుకున్నట్టు కొంచెం కారం వేసుకోండి. అది పచ్చడి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవడం అయిపోతే తీసేసుకోవాలి. ముక్కలు కావాలంటే ముక్కలు చేసుకోండి. మీరు అక్కలేదంటే మెత్తగా కావాలంటే మెత్తగా తీసేసుకోండి. ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకోండి. కావాలంటే కారం కలుపుకోండి. ఇందులో అక్కలేదు సరిపోయిందంటే వేసేసుకోండి. అంతే.